యేసయ్యకు వందనాలు కలుగును గాక. యేసయ్యకి వందనాలు కలుగు. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ నా వందనాలు అయ్యా. ఆ పొద్దు నేను సాధ్యం సరి చెప్పలే. ఏం చేసినావు ఆ రోజు? ఆ రోజు నేను సాధ్యం సరి చెప్పలేదయ్యా. ఏం చేసినావు? నేను తప్పుడు సాధ్యం చెప్పిన ఆ రోజు రాక. దేవుడు దిగి వచ్చి మాట్లాడినాడు. దేవుడు వచ్చి దాచిపెట్టినావు సాక్ష్యం. దాచిపెట్టి నువ్వు సాధ్యం చెప్పినావు. సువార్తమ్మ ఈ సాధ్యం మందిరంలో మళ్ళా బాగా చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరంలో బాగా చెప్పు అంటే ఏమి దాచిపెట్టినావు చెప్పమా. నేను మందిరంలో దాచిపెట్టి చెప్పినావు సువార్తమ్మ, నాకు మళ్ళీ అంతా చెప్పు అన్నాడు. సరే, ఏమి దాచిపెట్టినావు చెప్పు. సాధ్యం ఆ వద్దు ఆ రోజు పాలూరులో పండగ అవుతుంది అయ్యా. దేవదూతల పండగ అవుతుంది. ఆ వద్దు మేము ఒకళ్ళు దున్నపోతూ బాగా పోయినాం. మీరు కూడా? మేము కూడా పోయినాం అయ్యా. పండగ రోజు ఏం చేస్తారు వీళ్ళంతా? దాన్ని కోచాం. ఏంది దున్నపోతులు నరుగుతారా? కోచాం దున్నపోతు కోసి దాంట్లో వాళ్ళు మేము చరిత్ర వేసుకుంటాం. అట్లా ఉండేందనే మా ఏలియా ఈ మందిరం కాడికి రాకుండా ఆ దున్నపోతు కోసే కాడు ఉన్నాడు అయ్యా నా ఏలియా. అదే ఏసై చెప్పినాడు, అధికారం ఇచ్చినావు. అదే నువ్వు సైతానికి అధికారం ఇచ్చి ఏలియా ఆడ కూర్చున్నాడు దున్నపోతు కాడ. కూర్చుంటే పదారనైనా పాడతాడు కన్నే ఆదివారం రోజు నువ్వు పోమ్మా నేను రానన్నా. నైనా నువ్వు రాకుంటే నేను పో, మేము పోతాం పో, మరి ఏమ్మా పావులు నేను ముగ్గురు ప్రార్థన చేసుకొని వస్తాం నైనా అని మేము వచ్చేసినాం అయ్యా ప్రార్థనకు. అయ్యాడు భోజనం పెడుతున్నాడు. దేవుడికి అందరికి భోజనం ప్రేమ అందరికి భోజనం పెడుతున్నాడు అయ్యాడు. కానీ ఏలియా రాలే. నీ కొడుకు దేవుడు ఎంతో గొప్ప అద్భుతం చేసినాడు చెప్పు. చేసినాడు, గొప్ప కార్యాలు చేసినాడు నా కొడుకు. ఎట్లా చేసినాడు? ఏం గురించి దాని గురించి చెప్పు. దాని గురించి ఏం చేసినాడు? దాని జబ్బు తీసేసినాడు. ఏం చేసినాడు? మొదటిగా బాప్తిసం తీసుకుని కూడా బాప్తిసం తీసుకున్నాడు ఏలియా. బాప్తిసం తీసుకుంటే కూడా ఆ బీడులు తాగడము, బూతు మాటలు మాట్లాడడము, తిట్టడము, చేయడము అట్టాడన్నీ చేస్తున్నాడు. నైనా బీడులు తాగాక నైనా అని నేను కొట్టాడతా. మో నువ్వు మానంగుండు, ఎవరు చెప్పు బీడులు, నీ గొంతు కోస్తా నువ్వు బీడులు అంటే అంటున్నాడు. కానీ బీడి తాగి తాగి ఏమైంది? తాగి దమ్మలు చుట్టుకుంది. దమ్మలు చుట్టుకొని డాక్టర్ దగ్గర పోతే నువ్వు బీడులు తాగి ఆ పగంతా నీకు దమ్మలు చుట్టుకొని నీకు క్యాన్సర్ మాదిరి వచ్చింది అని డాక్టర్ క్యాన్సర్ గడ్డ వచ్చింది చెప్పినాడు. డాక్టర్ ఎన్ని రోజులు బతుకుతాడు? 3 రోజులు బతుకుతాడు డాక్టర్. అంత సీరియస్ అయిపోయినాడు. అంత సీరియస్ గా అయినాడు నా ఏలియా. కానీ దేవుడు ఏం చేసినారు? అది కూడా నాకు చెప్పలే, పిల్లోడు భయపడతానని. సరే మా దేవుడు అట్లా 3 రోజులు చనిపోయిందా అని చెప్పిన సమయంలో దేవుడు ఇక్కడ మాట్లాడి ఆ ఏలియా మారు మనసు పొంది బల్ల తీసుకోమని రమ్మని చెప్పినాడు. శనివారం రోజు వచ్చినాడు బల్ల. శనివారం రోజు మా ఇంటికి వచ్చినాడు. అప్పుడు ఇంటికి వచ్చి నడతలేక కూర్చున్నాడు ఇంటికాడ. అప్పుడు మరీ మొక్కటి వచ్చింది. ఈడు దేవుడు వచ్చినాడు ఇంటికాడికి. ఎప్పుడు వచ్చినా ఒప్పు అన్నాడు. బల్ల తీసుకున్నాడు కదా. బల్ల తీసుకున్నాడు. దాని తర్వాత పోయినాడు బల్ల తీసుకొని దేవుని దగ్గర మారు మనసు బల్ల తీసుకున్నాడు. పోయి చూస్తే ఏం ఉండింది? ఆయన అన్ని నార్మల్ వచ్చింది కదా. నార్మల్ వచ్చింది. ఎంత బాగా దేవుడు బాగా చేసినాడు. కానీ అంత ఆరోగ్యంగా ఉన్నాడు. ఉంటే కూడా మళ్ళా ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు ఏం చేసినాడు? మళ్ళీ పోయి దేవతల పండుగలో పోయి ఆ సైతాల్లో తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఏమైంది? కాళ్ళు మగాలు బూదినక నడవలేక లేబట్టలేక సిరీస్ అయిపోయినాడు. ఆమె కొండ కిందకి పోయి ఆ దేవుడు ఇడలు ఇచ్చినాడు. కొండగడ అమావాస్య దినం దేవుడు పొమ్మంటే ఇడలు ఇచ్చినాడు. అక్కడ సైతాన్ గడ్డకు వచ్చింది. ఆడింటి ఇడదలు వచ్చింది. ఇంటికి వచ్చేసినాము. ఈ మందిరం కాడ కూడా 5 రోజులు నిద్ర చేసినాడు ఏలియా. దేవుడు చెప్పినాడు. పగులు మబ్బులోను 5 రోజులు ఉండి మళ్ళీ అమాస పాత్ర కొండకాడి పోయినాం. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? బాగున్నాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడంట యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, దేవుని నమ్ముకున్న తర్వాత మన ఇది మరి పండగలు కలుసుకోకూడదు. వద్దు నాయనా, యేసయ్యంగా కలిసిపోం పండగలకు. కూర వాళ్ళు దున్నపోతు కోస్తా ఉండే చోటుకి మనం పోకూడదు. ఆదివారం ఆరాధనకి రాకుండా ఉండకూడదు. రావాలా? ఇప్పుడు ఆ రోజు ఆయన మందిరంలో దేవుడు ప్రేమ భోజనం పెడుతుంటే రాలేకపోయినాడు. దున్నపొద్దు కోసం చోట్ల కూర్చున్నాడు. ఆ కూరకు ఆశపడినాడు. ఎంత భయంకర శోధన తెచ్చుకున్నాడు. పోయిన జబ్బు మళ్ళీ వచ్చేసింది.
ఇంట్లో వాళ్ళందరూ కూడా కష్టపడతా ఉన్నారు, తల్లకిందులుగా ఉన్నారు. ఇది ఎంత ఎందుకు అవసరం? మన దేవుని బిడ్డ నమ్ముకున్నామంటే, దేవుని నమ్ముకున్నామంటే దేవునికి నమ్మకంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పటికీ లేదయ్యా దేవునికి దానికి ఆడికి పోనీ నా పాన ఉన్నంతకు ఆ దున్నపోతు కాడికి పని వాడు అధికారం ఇచ్చినావు నువ్వు, అధికారం నువ్వు నీ కొడుకుని ఇచ్చినావు, నేను నా కొడుకు పని దానివల్ల ఇంత శోధన మళ్ళీ అబద్ధం చెప్పాలా? నేను ఆశ చెడ్డ నాకు, అది నీకు ఆశ వచ్చింది. ఏదోలే ఊర్లో జరిగేది నేను కూడా పాలు తీసుకోవాలని అట్లా తీసుకోను కాదయ్యా, నా ఆశ చెడ్డ అంటేనే ఏదోలే ఎత్తుకుంటే ఏదో తుంపలు ఎండేసుకుంటే ఏదో బాగలేనాడు కదా, ఏదో ఇన్నాళ్ళు వారానికో 10 నాళ్ళకో సరేమా, నేను కూర కోసుకోవాలని తప్పులేదు, తినవచ్చు, కానీ ఆ పండగ రోజు పోయి తినాలని చెప్పినారా? అది ఆ రోజు నువ్వు ఆశపడిన వల్లనే కదా తప్పు, అది పాపమే కదా. ఆ రోజు మందిరానికి కూడా రాకుండా పోయింది ఎంత తప్పు, దానివల్ల ఏలేక ఇంత కష్టాలు వచ్చింది. దానికి నేను ఆశ పెద్ద నేను ఆశపడిను. ఇక మీద దేవునికి నమ్మకంగా ఉండండి, దేవుడు మేము దీవించింది కాక. ఎవరో తునకలు చేసుకుంటే సంగడి చేసి 10 నాళ్ళు కూడా పెడితే తొక్కుంటాడు, దాంతో నేను రోత ఆశించుకుని అధికారం ఇచ్చినావు, తెచ్చుకుంటే గానీ బిడ్డ ఒక్క మొక్క కూడా తినలేను, అయినా తండ్రి 2 నాళ్ళు తిన్నాడంతే, ఆరోగ్యం బాగాలేకుండా పోయింది. ఇక మీద దేవునికి నమ్మకంగా ఉండండి, దీవించును కాక.